హలో టీఎస్సీపీ గెట్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అయితే అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. మరి ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ కావాలి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాము. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి, ఎవరికి అవసరం లేదు, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే ఒకసారి డిస్కస్ చేద్దాము. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. రైట్, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది. ఫస్ట్ మన 10th క్లాస్ మెమో కావాలి, లాంగ్ మెమో. తర్వాత ఇంటర్మీడియట్ లాంగ్ మెమో. అండ్ కొంతమందికి 10+2 సర్టిఫికేట్ ఉంటుంది. సో 10+2 సర్టిఫికేట్ ఉంటే అదే 2 సార్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ 2 సర్టిఫికేట్స్ ఉంటే 2 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో, దీన్నే మనము డిగ్రీ లాంగ్ మెమో CMM అని అంటాం అన్నమాట. ఒకవేళ ఎవరి దగ్గర అయినా ఈ డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో లేకపోతే మీరైతే సింగిల్ మెమోస్ ఉంటాయి కదా, సెమ్ వైజ్ మెమోస్, అవైతే అప్లోడ్ చేయొచ్చు. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అట్లాగే ఈ CMM డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో ఏదైతే ఉందో ఇవి మనకు మన డిగ్రీ కాలేజ్ మనం చదువుకున్న కాలేజ్లో అయితే ఇస్తారన్నమాట. ఒకవేళ మీరు చదువుకున్న కాలేజ్లో ఇంకా ఈ సర్టిఫికేట్స్ రాలేదు మీ డిగ్రీ కాలేజ్లో అని స్టాఫే అంటే మీరు ఏం చేయండి అంటే మీ డిగ్రీ ఈ మెమోస్ ఉన్నాయి కదా, సింగిల్ మెమోస్, సెమ్ వైజ్ మెమోస్, అవైతే అప్లోడ్ చేయొచ్చు. అండ్ ప్రొవిజనల్ కూడా అంతే. ఇన్ కేస్ ప్రొవిజనల్ లేకపోతే మీరు ఏం చేయండి అంటే కస్టోడియన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. కస్టోడియన్ సర్టిఫికేట్ అని చెప్పేసి మీరు మీ కాలేజ్లో అడిగితే ఇస్తారన్నమాట. ఏంటి ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే ఈ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మా కాలేజ్లోనే చదువుకున్నాడు, సర్టిఫికేట్స్ అనేవి వీళ్ళ సర్టిఫికేట్స్ అన్నవి మా కస్టడీలోనే ఉన్నవి, ఇంకా మేము వీళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయలేదు, మా సర్టిఫికేట్స్ అంటే వాళ్ళ సర్టిఫికేట్స్ మేము ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు, కాస్త లేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఆ సర్టిఫికేట్స్ బదులు మేము ఈ సర్టిఫికేట్ని అయితే కస్టోడియన్ సర్టిఫికేట్ని అయితే ఇస్తున్నాము అని చెప్పేసి ఒక కస్టోడియన్ సర్టిఫికేట్ చిన్నగా మన అరచేయి అంతా ఉంటుంది, ఆ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో మీరు ఏ సర్టిఫికేట్ లేకపోయినా అంటే డిగ్రీ కాలేజ్కి సంబంధించి ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరైతే కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. డిగ్రీ సర్టిఫికేట్స్ ప్లేస్లో ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇదన్నమాట ప్రొవిజనల్ అయిపోయింది కదా. లాస్ట్ 7 years బోనఫైడ్స్ అంటే మీరు మొన్న లాస్ట్ ఏదైతే చదివారో లాస్ట్ స్టడీడ్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి లాస్ట్ 7 years అన్నమాట. సపోజ్ మీరు డిగ్రీ చదువుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇక్కడ 3 బోనఫైడ్స్ అవుతాయి. రైట్, అండ్ మనకి ఇక్కడ 3 years బోనఫైడ్ ఇదొకటి. అండ్ ఇంటర్మీడియట్ 2 years, 5 years అయింది. 10th క్లాస్ 1 year 6 years. అండ్ 9th క్లాస్ 7 years. అంటే డిగ్రీ నుంచి మనకు 9th క్లాస్ వరకు ఉన్న బోనఫైడ్స్ అయితే అవసరం ఉంటుంది అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, దీన్నే మనం కమ్యూనిటీ సర్టిఫికేట్ అని అంటాము. బీసీస్కి బీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీకి ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్, అట్లా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది. కొంతమంది క్యాండిడేట్స్ ఏమడుగుతున్నారంటే మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఉంది, సో మేము బీసీ క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్ కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకూడదు. ఓబీసీ సర్టిఫికేట్ అనేది అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా జాబ్స్ పడినప్పుడు మాత్రమే ఓబీసీ సర్టిఫికేట్ని వాళ్ళు తీసుకుంటారు. ఓబీసీ సర్టిఫికేట్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు అన్నట్టు సెంట్రల్ వాటికి మాత్రమే. బట్ స్టేట్కి వచ్చేసరికి మాత్రం ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఫ్యామిలీకి ఇన్కమ్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో ఆ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ ఈ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2024ది లేటెస్ట్ సర్టిఫికేట్ కావాలి. అది కూడా April 1st ఆన్ ఆర్ ఆఫ్టర్ April 1st నాడు అప్లై చేసిందైనా లేదా April 1st తర్వాత, అది కూడా 2024ది కావాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్. లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. లేటెస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ లేకపోతే మీరు ఓల్డ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా 2023 అప్లోడ్ చేసేసేయండి. అండ్ తర్వాత వెరిఫికేషన్ చేసుకుంటున్న టైంలో మళ్ళీ మీకు న్యూ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకోండి. న్యూ సర్టిఫికేట్కి న్యూ సర్టిఫికేట్ మీరు మళ్ళీ వాళ్ళకి మెయిల్ చేసి అప్డేట్ చేయించుకోవచ్చు. సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ 2024ది లేదనుకుంటే 2023దైనా 22దైనా అప్లోడ్ చేసేయండి అప్లికేషన్లో. అండ్ మళ్ళీ మీరు న్యూ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారు కదా, మళ్ళీ న్యూ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత న్యూ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అంటే 2024 లేటెస్ట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ సిపిగేట్ వాళ్ళకి మెయిల్ చేసి ఈ న్యూ సర్టిఫికేట్ని అటాచ్ చేసి మీరైతే అప్డేట్ అయితే చేయించుకోవచ్చు.
అండ్ ఇది ఇన్కమ్ సర్టిఫికేట్. తర్వాత టీసీ, లాస్ట్ స్టడీడ్ టీసీ ఉంటుంది కదా, మీరు లాస్ట్లో బీఎడ్ చేస్తుంటే అంటే ప్రీవియస్ ఇయర్ మీరు బీఎడ్ చేస్తుంటే బీఎడ్ టీసీ, లేదు మీరు లాస్ట్ ఇయర్ డిగ్రీ ఫినిష్ చేస్తుంటే డిగ్రీ టీసీ అయితే ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ టీసీ కూడా లేదు, టీసీ కూడా ఇంకా ప్రొవైడ్ చేయలేదు మా కాలేజ్ వాళ్ళు అనుకుంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా కస్టోడియన్ సర్టిఫికేట్ అని, సో ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే మీరు కాలేజ్ నుంచి తీసుకోండి, అదైనా అప్లోడ్ చేసేయచ్చు. అండ్ ఇంకా మీరు ఇంకేం కావాలి అంటే ర్యాంక్ కార్డ్, సిపిగెట్ ర్యాంక్ కార్డును, ఇంకా హాల్ టికెట్ ఉంటుంది కదా, సో ఏ సబ్జెక్ట్కి అయినా సరే ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ యొక్క ర్యాంక్ కార్డు, ఆ సబ్జెక్ట్ యొక్క హాల్ టికెట్ మాత్రం మీ దగ్గర ఉంచుకోండి. అండ్ మిగిలినవి కూడా మీరు అప్లికేషన్ చేసుకుంటే వాటికి కూడా సపరేట్గా పేమెంట్ చేయాల్సి వస్తుంది, అదన్నమాట. అండ్ ఇంకేంటి, కొంతమంది అడుగుతున్నారు మాకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అట్లాగే గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి కావాలంటే, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి గ్యాప్ మైగ్రేషన్ అయితే అవసరం లేదు, తర్వాత అవసరం ఉంటుంది, అది ఎప్పుడు అనేది కూడా చెప్తాను. అండ్ ఇంకో విషయం, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్కి మాత్రమే అక్కడ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు సైట్లో అయితే, బట్ రిజిస్ట్రేషన్కి వెబ్ ఆప్షన్కి మాత్రం ఇంకా అక్కడ సైట్లో ఎటువంటి అప్డేట్ లేదు. కానీ మీరు ఇక్కడ స్కెడ్యూల్లో చూస్తే ఇక్కడ థర్డ్ సీరియల్ నెంబర్ 3 చూడండి, ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్. ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు మీరు అంటే అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 4 వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అంటే 4 days పెట్టుకోవచ్చు. అండ్ అక్టోబర్ 5 నాడు మీరైతే ఇన్ కేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన దాంట్లో ప్రయారిటీస్ సరిగ్గా ఇవ్వలేదు, కిందిది పైనది కింద ఇచ్చాం మేము యూనివర్సిటీ లేదా కాలేజ్ అనుకుంటే, మీరు 5th నాడైతే 5th అక్టోబర్ నాడైతే మీరైతే వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. మరి ఎప్పుడు సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే, మనకు సీట్ అలాట్మెంట్ అయితే 9th అక్టోబర్ ఆనాడైతే మనకు సీట్ అలాట్మెంట్ లిస్ట్ అనేది అయితే వచ్చేస్తుంది. అండ్ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఆల్రెడీ సీట్ అయితే అలాట్ అయింది కదా, మరి వాళ్ళకు క్లాసెస్ స్టార్ట్ చేస్తారా, సెకండ్ ఫేజ్ వాళ్ళకు మళ్ళీ సపరేట్గా క్లాసెస్ స్టార్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అయితే అట్లేం చేయరు, ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి సపరేట్ క్లాసెస్, సెకండ్ ఫేజ్ వాళ్ళకి సపరేట్ క్లాసెస్ అట్లయితే ఏం స్టార్ట్ చేయరు. అండ్ ఇంకొకటి, ఇక్కడ హాస్టల్ అడ్మిషన్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, ఓన్లీ హాస్టల్ అడ్మిషన్కి సంబంధించి నోటీస్ మాత్రమే వచ్చింది, బట్ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ కావాలి, అవి కూడా హాస్టల్ స్టార్ట్ అవ్వాలి, మెస్ స్టార్ట్ అవ్వాలి, ఇదంతా అయిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాతే మనకు దసరా హాలిడేస్ ఎప్పుడు అయిపోతున్నాయి, అక్టోబర్ 15th అయిపోతున్నాయి. అండ్ అక్టోబర్ 15th అయిపోతే మళ్ళీ మనకు థర్డ్ ఫేజ్ ఉంటుంది. అండ్ ఆ థర్డ్ ఫేజ్లో కూడా ఈ 15-20 daysలో అంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో మనకు థర్డ్ ఫేజ్ కూడా అయిపోతుంది. ఇంకా నవంబర్ ఫస్ట్ వీక్లో మనకైతే రెగ్యులర్గా ఆఫ్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇదన్నమాట మొత్తానికి విషయం. అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఫర్ ఫర్దర్ లేటెస్ట్ CPGATE updates, stay tuned to our channel Science Feeds.